దీనికి అంటే ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఓట్ల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా వాళ్ళు జీవిస్తలేరు. వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబము దేశ ప్రజలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనలోనే రాహుల్ గాంధీ గారి యొక్క తాపత్రయం అంతా కూడా. మనం చాలా సందర్భాల్లో మీడియా ముందు కాదు, అందరూ తెలిసిన విషయం అయినా పదే పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబంలో ఆస్తుల త్యాగమే కాదు, ప్రాణ త్యాగాలు కూడా చేసిన చరిత్ర ఉన్నది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇది ఎవరు కూడా కాదనికే లేదు. ఇవన్నీ మన ముందున్న నిజాలు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే 10 ఏళ్ల కిందనే ప్రధానమంత్రి అయ్యేవాడు. కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని పెట్టి ఒక మంచి పరిపాలన అందించారు. ఈ ఉపాధి హామీ చూడండి, ఈ ఉపాధి హామీ వల్ల గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు ప్రతి కుటుంబంలో 5 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు జీవించడానికి ఒక ఉపాధి హామీ పథకాన్ని మరి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మరి కొన్ని సంవత్సరాలు ఈ ఉపాధి హామీ వల్ల దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది ఇలాంటి అనేక సంస్కరణలు ప్రజలు బాగుండాలి, ప్రజల దగ్గర డబ్బు అందుబాటులో ఉండాలి, ప్రతి పేదవాడికి డబ్బు అందుబాటులో ఉండాలి, ఆ గ్రామంలో అందుబాటులో ఉండాలనే ఒక ప్రక్రియలో భాగమే మరి ఈ యొక్క ఉపాధి హామీ పథకం.